జీవితం అంటే ఏంటో సరిగ్గా చూడని 23 ఏళ్ల ఒక యువకుడు తను పుట్టిన నేల కోసం ఉరికంబమెక్కి ప్రాణాలు సమర్పించాడు. బానిసలా 100 ఏళ్లు బ్రతకడం కంటే వీరుడిలా ఒక్కరోజు బ్రతికినా చాలు. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం షాహిద్ భగత్ సింగ్. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ రాష్ట్రంలోని లాయల్పూర్లో జన్మించారు. ఆయన తండ్రి కిషన్ సింగ్ మరియు తాత అర్జున్ సింగ్ కూడా స్వాతంత్ర సమరయోధులు. చిన్నప్పటి నుంచే దేశమంటే అపారమైన భక్తి ఉన్న భగత్ సింగ్ దేశంలో బ్రిటిషు వారు చేస్తున్న అరాచకాలు, ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయాలను చూసి భరించలేకపోయాడు. ఏ దేశాన్నైతే మొత్తం యూరోప్ దోచుకుంటుందో ఆ దేశ ప్రజలని బానిసలుగా చూస్తున్న బ్రిటిష్ వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అమానుష సంఘటనలు చాలానే జరిగాయి. అందులో ఒకటి జలియన్ వాలా బాగ్. ఈ సంఘటన భగత్ సింగ్ ని చాలా ప్రభావితం చేసింది. 11 ఏళ్ల భగత్ సింగ్ ఈ దుర్ఘటనను కల్లారా చూశాడు. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్ లోని జలియన్ వాలా బాగ్ దగ్గర వైశాఖి పండగ చేసుకోవడానికి పెద్ద మొత్తంలో జనాలు గుంపుగూడారు. అక్కడ నిరసన సభ నిర్వహిస్తున్న స్వతంత్ర సమరయోధులతో పాటు పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ కలిసి తమ అభిప్రాయాలను తెలుపుతూ సభ నిర్వహిస్తూ ఉండగా బ్రిటిష్ జనరల్ అయిన రెగినాల్డ్ డయర్ సైనికులతో పాటు ఆ అమాయకు ప్రజల మీద కాల్పులు జరిపారు. 10 నిమిషాల పాటు జరిగిన ఈ కాల్పుల్లో 379 మంది చనిపోయారు. 1000 మంది గాయపడి ఆ స్థలం అంతా రక్తమయం అయిపోయింది. ఆ దారుణాన్ని కళ్ళారా చూసిన 11 ఏళ్ల భగత్ సింగ్ రక్తంతో తడిసిన మట్టిని తీసుకుని ఎలాగైనా స్వాతంత్ర భారతదేశాన్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. ఈ జలియన్ వాలా బాగ్ దారుణానికి పాల్పడిన రెగినాల్డ్ డయర్ ని మాత్రం మర్చిపోలేదు. ఇలా స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొంటూనే కళాశాలకు చేరుకున్నాడు. అక్కడ కూడా స్నేహితులతో కలిసి ఉద్యమాలలో పాల్గొనేవాడు. స్వాతంత్ర పోరాట సమయంలో దేశ యువతను మేల్కొల్పడానికి నవజవాన్ భారత్ సభ అనే సంస్థను భగత్ సింగ్ తన స్నేహితులతో స్థాపించారు. ఏప్రిల్ 8, 1929న భగత్ సింగ్ మరియు ఆయన స్నేహితుడు బటుకేశ్వర్ దత్ ఎవరిని హానిపరచకుండా బ్రిటిష్ వారిని భయపెట్టి వాళ్ళకి విప్లవ సంకేతాన్ని ఇవ్వాలనుకున్నారు. ఆ ప్రణాళికలో భాగంగా ఢిల్లీలోని సెంట్రల్ హాల్లో నాన్ లిథల్ స్మోక్ బాంబ్ ని పేల్చారు. భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ ప్రేక్షకుల వేషంలో అసెంబ్లీలోకి ప్రవేశించారు. బాంబులను అక్కడ విసిరివేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. తర్వాత అక్కడి నుంచి పారిపోకుండా అక్కడే ధైర్యంగా నిలబడి బ్రిటిషులకు లొంగిపోయారు. బటుకేశ్వర్ దత్ కి జైలు శిక్ష విధించారు. ఆయన 1938లో జైలు నుంచి విడుదల అయ్యారు. వీళ్లను బంధించిన తర్వాత అసెంబ్లీ పేలుడుపై విచారిస్తున్న సమయంలో జేపీ శాండర్స్ అనే బ్రిటిష్ అధికారి హత్య వెనుక భగత్ సింగ్ హస్తం ఉందని బ్రిటిష్ వారికి తెలిసింది. దాంతో భగత్ సింగ్ తో పాటు అతని సహచరులైన సుఖ్దేవ్ మరియు రాజ్ గురుని కూడా బంధించారు. అంతేకాకుండా వారికి ఉరిశిక్ష అమలు చేయాలని బ్రిటిష్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దాంతో 1931 ఏప్రిల్ 24న ఉరిశిక్ష అమలు చేయాలని శిక్ష విధించారు. కానీ అనుకున్న దానికంటే ముందే అంటే 23న భగత్ సింగ్ మరియు అతని స్నేహితులైన రాజ్ గురు, సుఖ్దేవ్ లని ఉరి తీశారు. ఎందుకంటే దేశం అంతా భగత్ సింగ్ కి విధించిన ఉరి శిక్షకు వ్యతిరేకంగా నిరసనలు, ప్రజల వ్యతిరేకతని ఎదుర్కోలేక బ్రిటిష్ వారు అనుకున్న సమయానికంటే ముందే భగత్ సింగ్ ని ఉరి తీశారు. భగత్ సింగ్ మరణం భారతదేశపు స్వాతంత్ర పోరాటాన్ని మరింత కఠినంగా చేసిందని చెప్పవచ్చు. ఆయన త్యాగం యువతను ప్రేరేపించింది. ఆయన చేసిన ప్రతి కృషి మనసులో నేటికి నిలిచి ఉంది. స్వాతంత్ర సమయంలో ఆయన చేసిన కృషి, త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. జై హింద్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.